ఆంధ్ర ఊటీ అంటే అందరి మదిలో మెదిలే ప్రాంతం అరకు. ప్రకృతి అందాలు, గిరిజన సాంప్రదాయాలతో అలరారే పర్యాటక స్వర్గధామం తాజా రాజకీయాలతో వేడెక్కుతోంది. షెడ్యూల్ ట్రైబ్స్కి కేటాయించిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకసారి టీడీపీ గెలిస్తే మరోసారి వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. తాజా ఎన్నికల్లోనూ సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడానికి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. కిడారి సర్వేశ్వరరావు హత్యతో సానుభూతి ఓట్లు ఆయన వారసుడు మంత్రి శ్రవణ్ కుమార్ను ఎంత మేర ఆదుకుంటాయనేది అంతుపట్టడం లేదు. అందాల అరకులో పాగా వేసే పార్టీ ఏది? అధికార టీడీపీ జెండా ఎగురుతుందా? వైఎస్ఆర్సీపీనే రెండోసారి కూడా సత్తా చాటుతుందా? గిరిజన తండాలు, దశాబ్దాలుగా నెరవేరని సమస్యలు కోకొల్లలుగా ఉన్న విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది. అరకు, ముచుంగుపుట్టు, అనంతగిరి, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగూడ మండలాల పరిధిలో అరకు నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,14,085 మంది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థి సివిరి సోమ 34,959 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంజంగి కాంతమ్మకు 34,557 ఓట్లు దక్కాయి. కేవలం 402 ఓట్ల స్వల్ప మెజారిటీతో అరకు సెగ్మెంట్ టీడీపీ ఖాతాలో పడింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ కు పట్టున్న సీట్లలో వైఎస్ఆర్సీపీ రంగంలో దిగడంతో నియోజకవర్గ రాజకీయ రూపురేఖలు మారిపోయాయి. గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పట్టు సాధించింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇటీవలే నక్సల్స్ చేతిలో హతుడైన దివంగత నేత కిడారి సర్వేశ్వరరావు పోటీ చేశారు. 34,053 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ నుంచి అరకు వ్యాలీని వైఎస్ఆర్సీపీ పరం చేశారు. 2009 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న టీడీపీ నేత సివేరి సోమకు కేవలం 29,647 ఓట్లు మాత్రమే దక్కాయి. టీడీపీ రెబల్గా పోటీ చేసిన అభ్యర్థి కుంభ రవిబాబుకు 25,053 ఓట్లు దక్కాయి. అత్యధికంగా 63,700 ఓట్లు సాధించడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పట్టు సాధించుకుంది. అరకు వ్యాలీలో మిగతా పార్టీల ఉనికే ప్రశ్నార్థకంలో పడింది. ఎస్టీ నియోజకవర్గమైన అరకు వ్యాలీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్టు సాధించింది. వామపక్షాల్ని వ్యాలీ నుంచి పూర్తిగా తరిమేసింది. 2014కు ముందు వరకు కాంగ్రెస్, వామపక్షాలు అన్నట్లు ఉండే పోటీ కాస్త వైఎస్ఆర్సీపీ ఎంట్రీతో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. 2014 ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరారు. ఈ నిర్ణయం గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే అనూహ్యంగా ఆయన మావోయిస్టుల చేతిలో దారుణంగా హత్యకు గురికావడం, మరో సీనియర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ సైతం మావోల తూటాలకు బలవ్వడంతో అరకు వ్యాలీలో టీడీపీ నాయకత్వాన్ని కోల్పోయింది. దివంగత నేత కిడారి సర్వేశ్వరరావు మరణంతో ఆయన కుమారుడు శ్రవణ్కు టీడీపీ మంత్రి పదవి కట్టబెట్టింది. గిరిజనుల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయినా అది అంత సక్సెస్ అయిన దాఖలాలు లేవు. 2019 ఎన్నికల్లో కిడారి తనయుడు మంత్రి శ్రవణ్ కుమార్నే అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సానుభూతి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ గిరిజనుల మనసులో ఏముందో అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు లోకేష్ సార్, అందరూ పార్టీ పెద్దలు, కార్యకర్తలు అందరూ ఒకటేనండి. నాన్నగారు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. నాన్నగారు ఆశయాలు బతుకుంటే ఆయన ఎప్పటికీ మన మధ్యన బతుకుంటారు అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నాం సార్. లోయలో టీడీపీ గెలుపు అంత ఈజీ మాత్రం కాదని స్పష్టమవుతోంది. అందుకు ప్రధాన కారణం లోయలో దశాబ్దాలుగా పడకేసిన అభివృద్ధి. స్వయంగా సీఎం దత్తత తీసుకున్న అరకు వ్యాలీకి ఒరిగిందేమీ లేదనే విమర్శలు టీడీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఆయన దత్తత తీసుకున్న గ్రామం అరకు వ్యాలీలో ఏమి అభివృద్ధి చేసిందో మీరే చూడండి. మీరే విలేకరులు కానీ మీరు చూడండి. టూరిజం డెవలప్మెంట్ చేస్తారని చెప్పారు. కనీసం అరకు వ్యాలీలో పబ్లిక్ టాయిలెట్స్ లేక టూరిస్టులు వచ్చి చాలా ఇబ్బంది పరిస్థితి. పెద్దరాపుడు యతత గ్రామంలో మంచినీటి సమస్య, మంచినీరే లేదు, రోడ్డు లేదు, విద్యుత్ లేదు, వైద్యం లేదు. ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు దత్తత గ్రామమే అభివృద్ధి చంద్రబాబు గారు అంటే ఇంకా మా గిరిజన మారుమూల గ్రామాలు ఏమభివృద్ధి ఉందని చెప్పేసి ఒకసారి మీరే స్వయంగా చూడాలని చెప్పేసి. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలు ఆ పార్టీ పట్ల గిరిజనుల్లో వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో పెంచాయి.
బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని టీడీపీ ఎంత మొత్తుకుంటున్నా గిరిజనుల్లో అనుమానాలు తొలగిపోవడం లేదనే విమర్శ ఉంది. 2014లో అరకు సీటులో పాగా వేసిన వైఎస్ఆర్సీపీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్త శెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శెట్టి ఫల్గుణకు అవకాశమిస్తే రవిబాబుకు ఎంపీ టికెట్ ఇవ్వాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు పాత కాంగ్రెస్ కేడర్ను కలుపుకుని బలోపేతమై రంగంలోకి దిగుతున్నారు. సులువుగా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థి ఎవరైనా తమ ముందు దిగదుడిపేనని నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 25,000 ఓట్లకు పైగా సాధించిన రవిబాబు వైఎస్ఆర్సీపీ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం రెట్టింపైందని కేడర్ భావిస్తోంది. అరకు పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఎన్నికలు పెడితే 80% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. 80 పరిస్థితుల్లో తెలుగుదేశానికి అడ్రస్ జీరో లేదు. వారి సర్వేలు చెప్తుంది తెలుగుదేశానికి ఇక్కడ 20% మాత్రమే ఉందని చెప్పేసి ఈరోజు వారి యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ సర్వేలు తెలియజేస్తున్న సంగతి. జనసేన నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగులయ్య పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. ఆ పార్టీ బలం, బలహీనతలపై ప్రధాన రాజకీయ పార్టీలు అంచనాలు రూపొందించుకుంటున్నాయి. మూడో పక్షంగా ఉన్న జనసేన ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందనేది కీలకంగా మారబోతోంది. మన సమాజానికి ఈరోజు మరి మన స్వతంత్ర ఫలాలు అందకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులకి మనం అందుబాటులో రావాలి అనుకుంటే, స్వతంత్ర ఫలాలు ఖచ్చితంగా మనకి దక్కాలి అనుకుంటే మరి రాజకీయంగా మార్పు రావాల్సిన అవసరం ఉందనేది పవన్ కళ్యాణ్ గారు నినాదం. ఆ నినాదానికి తగ్గట్టుగా, ఆ ఆశయానికి తగ్గట్టుగా మనం ఆలోచన చేయడానికి ఇది ఒక మంచి వేదిక. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నేను నా దగ్గర నుండి మన వర్కింగ్ కమిటీ సభ్యుల దాకా అందరం కూడా ఈ రోజు ఎవరు ధనవంతులు కోటేశ్వరులు గారు ఇక్కడ అందరు సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, సమాజం మార్పుకు ఆలోచన చేసినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాన్ని నచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఇదే పదవులు మన తెలుగుదేశం పార్టీలో, వైసీపీ పార్టీలో పొందాలనుకుంటే కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉండాలి, లక్షలాది రూపాయలు లెక్కలివ్వగలగాలి. మావోల ప్రాబల్యం అధికంగా ఉండే ఏజెన్సీల్లో గిరిజనులపైన ఆ ఒత్తిడి కనిపిస్తుందనేది కాదనలేని సత్యం. కొండదొర, కోయదొరలు నిర్ణయాత్మకంగా వ్యవహరించే అరకులో టీడీపీ జెండా మరోసారి ఎగురుతుందో, కొత్త శక్తులు ఆధిపత్యం సాధిస్తాయో వేచి చూడాల్సిందే.